ఎవరిని పరిచయం చేస్తున్నారు? ఇంతకీ ఈ చిత్రం యొక్క కథా నాయకుడు ఎవరు? కథని ముందు సభకు నమస్కారం అండి. ఈ రోజున ఇంతమంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందు, ఈ వేదిక మీద నేను నుంచోగలిగానంటే అది మా దైవం కింద, నా దైవం కింద భావించే నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం చలువ అన్నమాట. ఆయన దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది, ఆకర్షితుని చేసింది, నడిపించింది. సినిమా పార్టిసిపేట్ అయ్యేటట్టుగా, అంటే భాగస్వామ్యం అయ్యేటట్లుగా ఆ పిచ్చిని పరాకాష్ఠ వైపు నడిపించింది, సినిమా రంగంలోకి తీసుకొచ్చేది చేసింది. వచ్చిన తర్వాత అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, దర్శకుడిగా, అలా తర్వాత తదుపరి నిర్మాతగా, అలా అంచెలంచెలుగా ఎదిగి ఎన్ని అంటే ఎగ్జిబిటర్గా, కో డైరెక్టర్గా, అదే మన ఎగ్జిబిటర్గా, పంపిణీదారుడుగా ఎన్ని శాఖలు నిర్వర్తిస్తూ ఎదిగినా కూడా ఇప్పటికీ నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమానిని అని చెప్పుకోవటంలోనే నాకు ఆనందము, ఆ సంతోషము, ఆ గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఆయన మాకు చాలా గొప్ప ఆస్తిని పంచాడు. ఆ ఆస్తి ఏంటంటే ధైర్యం, సాహసం, నమ్మకంగా, అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో, సమయ పాలనతో, ఆత్మవిశ్వాసంతో, ఏ వ్యసనాలకి బానిస కాకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పనిచేసుకుంటూ పోతే నువ్వు కన్న కలలు సాకారం అవుతాయి అనే ఒక ఆస్తిని తనను నమ్మిన అభిమానులకు పంచారు. ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఆయన అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ నమ్మి, ఆచరించి, సాకారం చేసుకుని రకరకాల రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. నేను సంపాదించిన అది కీర్తి కావచ్చు, కనకం కావచ్చు, ఏదైనా కూడా అలా మాలాంటి అభిమానుల కోసం ఆయన దాచి ఉంచిన నిధిలోంచి డ్రా చేసుకున్నట్టే భావిస్తూ ఉంటాను. సో ఆయన వదిలి వెళ్ళిన సిద్ధాంతాల్లోని పెట్టుబడిగా హీరోగా ఎవరిని పెట్టుకుని సినిమాలు తీయాలి అని నాకు దర్శకుడిగా అవకాశం వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన అక్కినేని నాగార్జున గారు, చౌదరి నీకు నేను దర్శకత్వ శాఖలో దర్శకుడిగా నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఎవరు కావాలి, హీరో కథానాయకుడిగా ఎవరు కావాలి అని అడిగినప్పుడు, సార్ నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను సార్. అదేంటా నేను అవసరం లేదా అని ఆయన, నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని అక్కినేని నాగార్జున గారు అందరిని పరిశీలిస్తుంటాడు. మనకు తెలియదు, ఆయన ఎవరు చూస్తున్నారో కూడా తెలియదు యూనిట్లో. సో ప్రతి ఒక్కళ్ళలోని టాలెంట్ని పరిశీలిస్తూ చాలామందికి ఆయన, ఆ సంస్థ కానీ ఆయన కానీ చాలామందికి లైఫ్ ఇచ్చారు. సో నేను అవసరం లేదా అని అడిగారు. మీరు అవసరం లేదనే మాట నేను అన్నండి, నేను కొత్త వాడిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఆ సమయంలో కొత్త వాళ్ళతో సినిమాలు పెద్దగా చూడటం, నేను తీసుకుంటే కూడా పెట్టుబడిదారుడు ఆయన, నా మీద పెట్టుబడి పెట్టి సినిమా తీయాలి. నెక్స్ట్ తదుపరి సంవత్సరంలో ఆయన సుమంత్ గారిని కూడా పరిచయం చేస్తున్నారు. దానికి ముందు కొత్త వాళ్ళని పెట్టి సినిమా అంటే ఆయన ఏమి సంకోచించకుండా, అలాంటి ఆలోచనలకు తావివ్వకుండా ఆయన పరిచయం చేసి, అలా నా కొత్త వాళ్ళని పరిచయం చేసే జర్నీకి సపోర్ట్గా అండగా నిలిచిన అక్కినేని నాగార్జున గారికి, నాకు అవకాశం ఇచ్చిన అక్కినేని నాగార్జున గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వీటన్నిటికంటే ముందు గుడివాడ పట్టణంలో నేను ర్యాంక్ 1 స్టూడెంట్ని. అలాగే
హిందీ కూడా ప్యారలల్గా ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ప్రవేశిక విశారద పూర్వర్ధ ప్రవీణ అలా చదువుతున్న రోజుల్లో 9వ క్లాస్కి వచ్చే టైంలో ఆ ర్యాంక్ వన్ స్టూడెంట్ అలా క్లాసు అంటే స్కూల్ టాపరు టౌన్ టాపర్గా వచ్చిన వాళ్ళల్లా ఆ 9th క్లాస్ వచ్చే టైంకి వేటగాడు సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నేను సినిమా పట్ల పిచ్చి పాకన పడింది. రామారావు గారి అభిమానం నుంచి టౌన్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఒక ఉన్నత పదవిని సాధించడం అనే స్థాయికి ఎదిగినట్టుగా నాకు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రెసిడెంట్స్ కంటే కూడా ఇది ఒక ఉన్నత స్థానంగా భావించే అంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అంటే ఆ వ్యామోహం అంత పరాకాష్ఠకి వెళ్ళింది. చక్కగా పైన 3 బట్టన్లు ఇప్ప తీసుకుని రామారావు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అని గర్వంగా తిరుగుతుంటామండి. ఆ సమయంలో నేను రాఘవేంద్రరావు గారి అభిమాని కూడా అయ్యాను. అనుకోకుండా ఆయన దగ్గర తర్వాత తదనంతర కాలంలో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఆ సాంగ్స్ చూడటం కానీ 62 రోజులు ఆడితే మా గుడివాడలో వేటగాడి సినిమా నేను 59 సార్లు చూశాను. నాకు ఇష్టమైన రాఘవేంద్రరావు గారు మా గురువు గారు, అలాగే నేను ఎంతో అభిమానించే మా రాఘవేంద్రరావు మా గురువు గారు, నేను ఎంతో అభిమానించే రామారావు గారు, నేను అభిమానించే శ్రీదేవి గారి కలయికలో చూసిన ఆ సినిమా 62 రోజులు ఆడితే 59 సార్లు చూడటం. ఆ తదనంతరం మేము అనుకునే టైంలో మాకు ఆ టైంలో ఎవరు కూడా ఒక హీరోకి వారసుడు సినిమాలోకి వస్తారనే ఆలోచన ఎవరికి పెద్దగా పబ్లికేషన్ అయ్యేది కాదు. అలా వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటగా రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణ అవతారం ద్వారా చిన్న కృష్ణుడి కింద యాక్ట్ చేశారు. తదనంతరం తాతమ్మ కళలో తెల్లపెళ్ళంలో ఆయన బ్రహ్మం తాత చెప్పిందని ఒక క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్గా వాళ్ళ రామారావు గారి నాన్నగారి కోరిక మేరకు ఈ 2 పాటలు చేశారు. 1974 రిలీజ్ అయింది సినిమా. 75 కూడా మళ్ళీ రిలీజ్ అయింది. సో ఆ తాతమ్మ కళ వచ్చి దాని తదనంతరం 75లో అన్నదమ్ముల అనుబంధం వచ్చిన తర్వాత నందమూరి అభిమానులు అందరూ కూడా ఒక యువ కెరటం రాకపోతుంది. మనం రామారావు గారి తదనంతరం అంటే ఫ్యాన్స్ మూడ్ ఇప్పుడు అలాగే ఉంటుంది. బాలకృష్ణ గారికి అభిమాన సంఘం కొనసాగించాలి అంటే దిశానిర్దేశం ఏముండదు. మనం వెళ్ళి జాబులు చేయాలి, మనం వెళ్ళి ఆ పదవి మనం వెళ్ళి ఇంకేదో చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అలా ఉండదు. అభిమాన సంఘాల ఆలోచన ఎంతవరకు ఉంటాయంటే పరిమితం అవుతాయి. రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన వారసుడిని మనం ఫాలో చేసుకోవాలి. అంతవరకే మన మనస్సు స్థాయి ఉంటుంది, అంతవరకు ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి, పరిధి అంతవరకే ఉంటుంది. అట్లా మేమందరం అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక యువ కెరటంలాగా అనిపించి అందరం అదే ఊపులో ఉన్న టైంలో అనుకోకుండా రామారావు గారు పాలిటిక్స్లోకి రావటం, ఏ ప్రిపరేషన్ లేకుండా బాలకృష్ణ గారిని గురించి మరి బాలకృష్ణ గారిని రంగప్రవేశం చేసే ఒక ఆలోచన ఆయన ఏం ఆలోచించకుండా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చేయడం, ఆయన గురించి ఏం ప్లాన్ చేయకుండా వెళ్తే అందరం వెళ్ళి అడిగితే వారు BA చదవాలి, వారు BA చదివిన తర్వాత వస్తారు అనే ఒక ఆలోచన అలా వదిలేశారు. సరే ఇంతలో రకరకాల మార్పులు ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం అయినా కూడా మేము రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన బాలకృష్ణ గారి సినిమా వచ్చినప్పుడు ఆయన వారసుడి కింద అంటే నటసింహంలా ఇప్పుడు పిలువబడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి ప్రారంభ దశలో ఆయన రామారావు గారి అభిమాన సంఘం అధ్యక్షుడిగా గుడివాడలో మొట్టమొదటిగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ గుడివాడలో స్టార్ట్ చేసి తర్వాత నేను ఇంజనీరింగ్ చేద్దామని మద్రాసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అనే సినిమాకి హరికృష్ణ గారు చీఫ్ కంట్రోలర్ NBK ఫ్యాన్స్ అవ్వాలంటూ అప్పుడున్న ఆనందంతో అందరిని NBK ఫ్యాన్స్ అవ్వాలని నేను ప్రత్యుత్తరాలు రాయటం ఒక 3-4 ఏళ్ల పాటు రాసి ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా ఇలా నేను ఎదిగిన విధానంలో నందమూరి బాలకృష్ణ గారితో తర్వాత నందమూరి హరికృష్ణ గారితో అప్పటి నుంచి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు తర్వాత ఆయనతో మళ్ళీ కథానాయకుడిగా అలాగే బాలకృష్ణ గారితో కథానాయకుడిగా అలాగే నన్ను ఒక మిత్రుడిలాగా ఆదరించిన ఘట్టంలేని మహేష్ బాబు గారితో కథానాయకుడిగా అలాగే నాగార్జున గారితోనూ హరికృష్ణ గారితో అటు నందమూరి వంశం అక్కినేని గారి వంశంతో కలిపి సీతారామరాజు సినిమాతో ఒక కాంబినేషన్ ఒక ఎప్పటికీ ఊహించిన ఒక కాంబినేషన్ ఈ తరంలో ఊహించిన ఒక కాంబినేషన్ని ఒక సెట్ చేస్తూ సీతారామరాజు సినిమా అదొక కాంబినేషన్ ఇలా అన్ని రకాల కాంబినేషన్స్ అక్కినేని గారితో పనిచేసే అవకాశం కలగటం మొట్టమొదటి సినిమా అంటే ఒక సినిమా మొదటి సినిమాలోనే కొత్త నటీనటులు ఎక్స్ట్రీమ్ నటనలో పరాకాష్ఠలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావుని బ్యాలెన్స్ చేస్తూ మొదటి సినిమాతో ఒక ఛాలెంజ్ జాబ్ చేయటం
ఇలా వెళ్ళే ప్రాసెస్లో వస్తున్నప్పుడు మళ్ళీ నేను ఆదిత్యవం అంకితలను పరిచయం చేయటం, రెండో సినిమా అది రెండో జంట కింద దేవదాస్ సినిమాతో ఆ టైటిల్తో అమెరికాలో షూటింగ్లు జరుగుతుంటే, అమెరికాలో షూటింగ్లు చేస్తే సినిమాలు తెలుగు సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనుకుంటుంటే దానికి ఎదురీది వెళ్ళి అమెరికాలో షూటింగ్ చేసి అనుకోకుండా అఖండ విజయాన్ని సాధించడం ఎంతో కష్టపడి, దాని తర్వాత మళ్ళీ సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ పవర్ స్టార్ల మేనలుడు ఆయన్ని పరిచయం చేసి సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అదృష్టం కలగటం, ఇలా కంటిన్యూగా జంటలను పరిచయం చేసే నా దృష్టిలో నెక్స్ట్ ఎవరిని పరిచయం చేయాలి అనే ఈ అవకాశం కూడా అనుకోకుండా నేను ఎవరినైతే అభిమానించానో